త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యాండ్ మేళం చిత్ర యూనిట్ కలియుగ దైవమైన తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. నిర్మాత కోన వెంకట ఆధ్వర్యంలో నటీనటులు హర్ష్ రోషన్ అలాగే శ్రీదేవి, ముక్కు అవినాష్ తిరుమలలో సందడి చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తిరుమల కొండపై సినిమా టీంను చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. ఓం నమో వెంకటేశాయ. రేపు రాబోయే మార్చి 26 శ్రీరామనవమి నాడు శ్రీదేవి, రోషన్ మీద కలిసి చేసిన బ్యాండ్ మేళం చిత్రం రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు నిండుగా అందాయి. అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మా టీము అందరి సందర్భంగా మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున వస్తుంది. సో మంచి విజయం రావాలని స్వామివారిని దర్శించుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలనుకుంటున్నాం. మార్చి 26వ తారీఖున బ్యాండ్ మేళం సినిమా. బ్యాండ్ మేళం మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. చాలా మంచి దర్శనం అయింది. ఖచ్చితంగా ఆయన చూసిన వెంటనే అనిపించింది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినంత ఫీలింగ్ అనిపించింది. సో ఓం నమో వెంకటేశ్వర.